సీతాదేవి అత్తవారింటి లోపల అంత జాగ్రత్తగా మెలగవలేను. కీర్తి మాటలు తెలుసు సీత, అపకీర్తి మాటలు తేబోకుము. ఆహా శ్రీరామచంద్ర భూతాల భరతనయ చేతు మోదముతోను భూతాల భరతనయ చేతు మోదముతోను నాసుకను మరులించుమా శ్రీరామచంద్ర నాసుకను మరులించుమా శ్రీరామచంద్ర
మిథిలాపురం దూరదేశం ఉన్నది. కావున నీవు వీళ్ళని చక్కగా పోషించే భారము నీది. అలాగే పోషించుంటారా? ఓ వెనకరాజా, అలాగే నీ అనంతరమునే పుత్రికలను నా పుత్రికలాగా భావించి వెళ్ళి వచ్చాను. జై రాజరాజేంద్ర మహారాజ్కి నేను పరశురాముడను నేర్పుగల్లవా అయ్యా, నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తండ్రి పేరు, నీ తండ్రి పేరు, నీ సంస్థానం నిర్ణయించుకు స్వామి. నిన్ను చూడకపోతే నిన్ను చూడ బ్రాహ్మణ రూపం ఉన్నది, ఒక చేత ధనుర్బాణం ఉన్నది, ఒక చేతిలో ఒక పరిశ్రమనగా గండ్రగొడ్డలు ఉన్నది. అయ్యా, నీది బ్రాహ్మణ రూపము, క్షత్రియ భుజబలం ఉన్నది. మీరెవరు స్వామి? అయ్యా మా తల్లి రేణుకాదేవి. మీ యొక్క తల్లి రేణుకాదేవి. మీ యొక్క పట్నం వైసా మామూలు పట్నము. మీ తల్లి రేణుకాదేవి. మా తల్లి జమదగ్ని మహాముని. మీ తల్లి జమదగ్ని మహాముని. మీ యొక్క నామము పరశురాముడు. అయ్యా, మరి ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు స్వామి? ఈ వనాంతంలో రామనామం దేవుతో ఎవరు తిరుగుతున్నాడట. ఇతను ఇప్పుడు నేను అడ్డుకునేది. ఓహో, నేను బ్రాహ్మణ కులం లోపల పుట్టాను. మా తండ్రి జమదగ్ని మునిని సంహరించిన క్షత్రియ రాజులు లేకుండా 3 మార్లు వాళ్ళ శిరస్సును బట్టి స్వర్గములకు సోపానం మనకు మెట్టు కట్టాను. ఇంకా 3 శిరములు తక్కువ ఉన్నాయి. స్వర్గములకు సోపానంగా మనకు మెట్లు కాలేదు. కావున నేను పరశురాముడు ఉండగా జై జై రామ జానకి రామ అనే నినాదాలతో వచ్చుచున్నారు. నేనే రాముడు ఉండగా ఇంకా వేరే రాముడు ఎవడనుచున్నావా? అయ్యా, మరి ఎవరో దండు దశైన్యంతో వచ్చుచున్నారు స్వామి. జై జై రామ జానకి రామ, జై రామ జానకి రామ, అయోధ్య రామ, శివుని
పుచ్చినట్టు రాదు పుచ్చినట్టు తిరిగి వెళ్ళి పొదగ విరిచినట్టు రాదు పొదగ కాదు పునఃని విల్లు పుచ్చినది బట్టి విరచిదివానున విరచిన నా దివల నీవు నా ధనసు బట్టి బాపుడు ఎక్కువ పెట్టి బలవుదు బ్యాటరీ తీసేయాలి. హే రామా, నువ్వే కనుక పరాక్రమవంతుడైతే నా యొక్క విష్ణు సభ ఎక్కి నీ యొక్క బలపాల్సి చూడవు లేని ఏదైనా బ్రహ్మాది విష్ణు నిన్ను రేపు మాట్లాడాను. దీంట్లో మొత్తమే లేదు, అయిపోయింది. అన్నిట్లలో ఉన్నది, అన్నిట్లలో ఉన్నది. పరశురామ బ్రహ్మణత్వం పుట్టి బ్రహ్మణత్వం వీడి గుడ్డని చేత బట్టి అట్ట గుడ్డలుగా మాట్లాడుచుంటివి. బ్రాహ్మణ కులమును పుట్టి బ్రాహ్మణత్వం వీడి గుడ్డల చేత బట్టి అట్ట దిశగా మాట్లాడుచుంటివి. ఎమ్ముని దమ్ము ఎత్తి పెట్టదని ఇదిగో కాస్తము. అపరాధిని అపరాధిని కృపదేవుడు రామచంద్ర అపరాధిని అపరాధిని కృపదేవుడు రామచంద్ర బలత్వము చేత నింద సలిపినాను రామచంద్ర బలత్వము చేత నింద సలిపినాను అపరాధిని కృపదేవుడు రామచంద్ర రామ కరివర రామచంద్ర మధురవాద కాముని మధురవాద కాముని అపరాధిని అపరాధిని కృపదేవుడు రామచంద్ర హే రామచంద్ర ప్రభు, నువ్వు విష్ణు యొక్క అవతారం అని తెలుసుకోక నేను తప్పు చేసి ఉంటని నన్ను క్షమించు స్వామి. పరశురామ, ఈ ఎక్కువ పెట్టిన బాణము వృధా పోకూడదు. దీన్ని ఎక్కడ విడవాలను నాకు చెప్పు. స్వర్గమునకు నేను సోపానమును గట్టి ఉన్నవాడ దేయువాని మీద వేరునెంత
జనేత్ర. రామచంద్ర ప్రభు, నేను స్వర్గానికి సోపానాలు కట్టుకున్నాను. మీ యొక్క బాణం వాటిపై వేయు స్వామి. పరశురామ అలాగే వేసినాడు. ఓకే, నాకు సెలవు ఇవ్వండి స్వామి. పోయినాం. సమీపించినది. రాజ్యభారం మోయజాలకున్నాను. కావున నా కుమారుడైన శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం కట్టేవలను. నీవు ఇప్పుడే వెళ్ళి మన అయోధ్యపురి నగరము చాటింపు చేసి రమ్ము. స్వామి, వృద్ధాప్తము సమీపించినది. రాజ్యభారము మోయజాలకున్నాను. నీవు వెళ్ళి శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేయవలను. కావున అయోధ్య నగరం లోపల ప్రజలందరికీ చాటించమనుచున్నావా? చిత్తము స్వామి, మీరు అన్ని విధములను చాటించలేదు. అలాగే ఇన్నోళ్ళెవలో అయినా ఇన్నోళ్ళకు చెప్పాలి. ఇన్నోళ్ళకు నేను ఎందుకు చెప్పాలి? ఆ ఇన్నోళ్ళెవ మళ్ళా దమించుతాను. సరే జానేది ఒప్పుని. ఇన్నోళ్ళెవలో ఇన్నోళ్ళెవలో మన అయోధ్య నగరం లోపల రేపు 2వ వరకు శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది. ఓహో, ఈ ఉత్తర వీధిలో చాటింపు చేసేదాన్ని. ఇన్నోళ్ళెవరో రేపు 2వ వరకు మన శ్రీరామచంద్రుల వారికి అయోధ్య నగరం లోపల పట్టాభిషేకం జరుగుతున్నది. ఓహో, మనమర వీధి లోపలికి పోయేదాన్ని. మనమర వీధి లోపలికి పోతున్నాను. అయ్యా ఒక్కసారి మూసుకోదు. మందారం ఎవరు? నేను కైకా దాచదాన్ని. కైకాదేవి కింద ఉండే దాసిదాని.
అట్లా దాసోడు. నేను దశరథ మహారాజు గారి కింద ఉండే సేవకుని పంచుకున్నాను. కైకమ్మదేవి దాసివి నువ్వు ఇంకా దారిస్తాను కదా. అయినా నీకు ఎందుకు వచ్చినాయి ఏళ్ళు? నాకు 190 దాకా ఉంది. 99 ఏళ్ళు 100 మంచిగానే ఉంది. అయినా కానీ అన్నీ ఎప్పుడున్నా కానీ కొద్దిగా గట్టిగా ముట్టుకుని ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు లేదు, ఇద్దరు బిడ్డల తల్లి అవుతుంది. అమ్మా ఇప్పుడే అమ్మా ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? అయోధ్యపురం పోతున్నా. ఓహో, పొద్దుపోయాలి. దాసి చింతనం చేసుకోవడానికి కైకాదేవి వాళ్ళకి పోతున్నాను. దగ్గరికి పోతాను, కైకాదేవస్థానం దగ్గరికి పోతాను. ఇవా మీ పక్కూరు ఏ ఊరు? అయోధ్యపురం. గట్టు పక్కది, మీ ఊరు పక్కది. రాగలేడా చీకటి సేవ వచ్చింది కావాలి. నన్ను మొత్తం నన్ను నాకు నేర్పాడు. నీకు తగ్గట్టు ఇద్దరికి చుట్టం ఎత్తుగాల్సింది చిత్తుగాల్సింది. అమ్మా పోతానవా? నేను ఇంతవరకు ఉత్తర వీధిలో చాటింపు చేశాను, దక్షిణ వీధిలో చాటింపు చేయబోతున్నాను. ఇన్నోళ్ళెవలో రేపు 2వ యాం వరకు అయోధ్య నగరం లోపల మన శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది. ఓహో, డబ్బు సాగు సేవకుడు దాచేస్తున్నాడు. నేను ఇప్పుడే పోయేదా అది నాకేమో చెవులు రాదా, ఇప్పుడే అడిగేదా. అయ్యా సేవగా ఏమో దాచిస్తున్నావు. రేపు 2వ యాం వరకు మన శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది. అప్పుడు నేను రాను. ఇప్పుడు నీకు చెవులు నచ్చలేవా? నిన్ను ఎక్కడన్నా గట్టిగా చూడాలి. నీకు తగ్గట్టు చూస్తేనేమన్నా అంగుతావు లేకుండా ఇన్నోళ్ళెవలో రేపు 2వ యాం వరకు మన శ్రీరామచంద్ర వారికి పట్టాభిషేకం జరుగుతున్నది. ఓహో, రేపు 2వ జామున శ్రీరామ నీకు ఇదే వల్ల రేపు 2వ జామున శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతుందా? నీ భక్తికి ఏమవుతుందో తెలుసుకో. మందరు నీ నువ్వు అన్నమాట నిజంగా అవుతుంది. నాడు దేవస్థానం ముంగట యుద్ధంలో కూడా నీకు 2 వరంబులు మొత్తానికి అయితే ఇప్పుడు పతాలు ఇచ్చి అడుగును. ఒక్కొక్కటే రోజు బరువులకు పట్టాభిషేకం, 2వది శ్రీరామచంద్రుని సేవగా అయ్యా శ్రీరాముల వారి పట్టాభిషేకమునకు అయ్యా 50 జనములు వచ్చి ఉన్నారే. అయ్యా కానీ నా 2వ భార్య అయిన కైకాదేవి రాణి కారణం ఏమిటో ఇప్పుడే. అయ్యా ఎందరో వచ్చినారు కానీ నీ యొక్క 2వ భార్య అయిన కైకాదేవి రాలేదు స్వామి. లోగిళ్ళ లోపలనే ఉన్నాడు కదా. ఇప్పుడే పోయి పిలుచుకొని వచ్చినాను. సరే చిత్తము స్వామి. చెలియాని కిలను కష్టమే నిర్మునాతో
కైకాదేవి నీవు ఈ భూమిపై పోయిన కారణం ఏమిటో నాకు తెలుగు. తెలుగుగా నాకు కోరిక తీర్చినట్టు నాకు తిరుగు బాబు ఓర్వలేను, నన్ను వదులు భూమి. ఆహా కైకాదేవి ఇక బొగాను ఏమి అందుగలిగలే బామా ఇక బొగాను ఏమి అందుగలిగలే బామా ఆహా తెలియమని నీ కోరిక తీర్చదను. నీవు ఈ భూమిపై లేచి నాకు తెలుసుకోము. నాకు కోరిక తీర్చినట్టు నాగా నాకు కోరిక తీర్చేవారు ఎవరు? నీకు నీకు ఎంతో మంది పనులు ఉన్నారు. నాకు పనులు కోరినట్టి కోరిక తీర్చుకోమని లేవల బామా కోరినట్టి కోరిక తీర్చుకోమని లేవల బామా ఆహా తెలియమని నీ కోరినట్టు కోరిక తీర్చు. నేనేమో కోరుకోము. ధరణి నా కోరిక తీర్చు గలవారు ఎవరున్నారు? సఖి బాగా ಚೆನ್ನಾಗಿ సఖి నీ కోరిక తీర్చదను, కోరుకోము. నాకు నా కోరికలు తీర్చుకోవడానికి నాకు అభయం. అలాగే
తగ్గి నీకు అభయం ఇచ్చింది కదా. హలనాడు నీవు నాకు హలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట ఎలా మరచివయ్యా ధమ్ము ఇనందారు దర్శనకు ఇవకుంజ ఇవనను ఏ గుంజ లేదను రటులేకను నీ తల్లి కటుగాను ఒటుతుంది రాములకు బంకుమయ్య అరణ్యం నటు మరేవా నాదా ప్రాణేశ్వరా నా కుమారుడైన భక్తుడికి పట్టాభిషేకం బట్టి 14 ఏళ్ళు రాముల వారిని అనువాదంకు బంపుకున్నాను. ఆహా వైకాదేవి ఇదేం కోరిక. కన్న తల్లి కన్నా నీవు ఎంతో ఎదంచు పూజించువాడు 10 మంది తోడ నెమ్మదిగా నందతండు వ్యక్తి భక్తిని వెలయించువాడు తన తమ్ములను తన హితముగా బోధించి మన్నించి పూజించువాడు ఇటు శ్రీరామచంద్రుని నటడవికి పంపి నా రీతి ఏ రీతి నేనింకా పాలగలం నారి నీ రీతి కోరికలను కోరి నన్ను ఏడిపించుట గౌరవం వేనా. ఆహా ఆహా సఖిమణి ఇదేం కోరిక. ఎక్కువగా నువ్వు ఇచ్చినంటావా ఇయ్యనంటావా తెలుసు నాకు. ఆహా రామా కైకాల నాడు కోరికనగా ఒకనాడు సమయమందున దశరథ మహారాజు గారు గంధర్వరాజుల మీదకి యుద్ధానికి పోయాడు. ఆ సమయం లోపల కైకాదేవి రథము లోపల ఉన్నది. అప్పుడు గంధర్వరాజుల మీద యుద్ధము చేయగా రథము చక్రము శీల ఊడిపోయాది. కైకాదేవి చూశాది, ఈ యొక్క చక్రం కింద పడలో మా ప్రాణం పోవునని తన ఏలును వడ్డాది శీలకు బదులు. ఈ యొక్క దశరథ మహారాజు గారు గంధర్వరాజులను జయించి దేవి సూచితవా నేను ఒక్కడనే ఇంతమంది రాజులను జయించినాను అని వెనుదిరిగి చూడగా రథము లోపల కైకాదేవి మూర్ఛపడిపోయాడు. అప్పుడు ఆ కైకాదేవిని లేపి నీవు ఈ యొక్క రథం చీలకు బదులు ఏలు ఒడ్డబడిగా నా ప్రాణం కాదు, లేకుండా మన ఇద్దరి ప్రాణం పోను. బామా నీకు ఏమి వరముగా ఉన్నో కోరుకోమనగా నాదా నీవు భర్తవు నేను భార్య నాకు వరములు ఎందుకు అన్నది. అలనాటి వరములు ఇప్పుడు 2 కోరికలు క్షత్రియ కులం లోపల ఉంటున్నప్పుడు 2 కోరికలు కోరుకుంటానని చెప్పి, ఒకటి శ్రీరామచంద్రుని 14 సంవత్సరములు వనవాసము, ఒక కోరిక భరతునకు పట్టాభిషేకమునగా రామా అని చెప్పి ధరణిపై పడ్డాడు. ఈ యొక్క వార్త ఇప్పుడే నేను శ్రీరామచంద్రునితో చెప్పేదాన్ని. రాఘవ రామచంద్ర, మీ నాయన గారు ధరణిపై పడి మూర్ఛగతులైనాడు స్వామి. సరే స్వామి. నాయన గారు మీకు ఇదే వందనములు. మీరు ఇలా భూమిపై పడి ఉండడానికి కారణమేమి? చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము అన్నతో చెప్పరాను అన్నతో చెప్పరాను కుమారా ఆ పినతల్లి అయిన కైకాదేవి భరతునికి పట్టాభిషేకం వహించమని కోరాను.
కుమారా. ఏమి కార్యము నాతో ఏర్పారించుము తండ్రి, 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 ఏమి కార్యము నాతో మనము తొందరగలిగే ఇప్పుడు తండ్రి, మనము తొందరగలిగే ఇప్పుడు తండ్రి, మనము తొందరగలిగే ఇప్పుడు తండ్రి, మనము తొందరగలిగే ఏమి కార్యము నాలో ఏర్పారించుము తండ్రి, ఏమి కార్యము నాలో ఏర్పారించుము తండ్రి, ఏమి కార్యము నాలో. నాయన గారు, నన్ను వినిపించిన కాలం ఏమి, నీ మనసులో చింత ఏమి నాకు తెలుపు. కై ఆహా కుమార కై కవరములు నాతో కానా చేతన కాలా, 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 కై కవరములు నాతో నిలమందు పరమునికి సకల రాజ్యములు మనకి, నిలమందు పరమునికి సకల రాజ్యములు మనకి, నిలమందు పరమునకు సకల రాజ్యములు మనకి, నిలమైన వరకునికి సకల రాజ్యములు మనకి, కై కవరములు నాతో కానా చేతన కాలా, కై కవరములు నాతో కానా చేతన కాలా, కై కవరములు నాతో. ఆహా కుమారా, ఆ కైకాదేవి అయిన భరతునికి పట్టాభిషేకం భావించమని కోరాను తండ్రి. ఇంత మాటకై ఇంతయేల తండ్రి, ఇంత మాటకై ఇంతయేల తండ్రి, ఇంత మాటకై ఇంతయేల తండ్రి, ఇంత మాటకై ఇంతయేల తండ్రి, ఇంత మాటకై అంతవేదవానికి పుడుపత్తనము గట్టుమయ్యా, అంతవేదవానికి పుడుపత్తనము ఇంత మాటకై ఇంతయేల తండ్రి, ఇంత మాటకై నాయన గారు, ఈ కొద్ది కార్యమునకు మీరు సింధించబడదు. భరతునకు పట్టాభిషేకము కావింపు. ఆహా కుమారా, నిన్ను అడవికి పంపించినా మన్నున బాలా, 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 నిన్ను అడవికి సకులమైన వాకునికి సుఖము తెలిసిన తండ్రి, 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 నిన్ను అడవికి పంపించినా మన్నున బాలా, నిన్ను అడవికి పంపించినా మన్నున బాలా, నిన్ను అడవికి ఆహా కుమారా, 14 సంవత్సరములు నిన్ను అరణ్యవాసంలో పంపి నేను ఎలా బ్రతకగలను కుమారా. ఆహా రామ. పితృవాక్యమూలప్ప ప్రియమావేలను తండ్రి, పితృవాక్యమూలప్ప ప్రియమావేలను తండ్రి, పితృవాక్యమూలప్ప ప్రియమావేలను తండ్రి, పితృవాక్యమూలప్ప ప్రియమావేలను తండ్రి, పితృవాక్యమూలప్ప కరుణేయ వరము నేను నిక్కముగా వెళ్ళెనాను, 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 పితృవాక్యమూలప్ప ప్రియమావేలను తండ్రి, పితృవాక్యమూలప్ప ప్రియమావేలను తండ్రి. నాయన గారు, మీరు చింతించవలదు. నేను
వనవాసము పోవాడు. ఆహా కుమార ధరణియందు నా కల్పపురము కుమార 14 సంవత్సరాలకు అరణ్యవాసులు పంపి నేను ఎలా బ్రతకగలను కుమారా? నాయన గారు చింతించేవాళ్ళు నేను పోయి వచ్చేది. ఓ తల్లులారా, తల్లులారా వినుడి తండ్రి ఆజ్ఞ చేసెను. విభిన్న భూములు తిరుగా వెడలుచుంటి ప్రాణం మరణ మీరు దీవెనలు జగియు పంపవేంటి భక్తితోను. తల్లులారా, మా తండ్రి అయిన దశరథ మహారాజు అన్నయ్య రాఘవ రామచంద్ర, ఎల్లప్పుడూ నీ పాదసేవ చేసుకుంటా ఉన్నవాడిని నేను ఇడిచి నేను ఎలా ఉండాలి అన్నయ్య? సరే లక్ష్మణ, పోదాం మనము. వేయింగారు నేనే దిక్కను, నేను నా యొక్క ధర్మమాను మందిరాలను నన్ను విడిచిపోడు న్యాయం చేస్తుంది. నేను వచ్చేది నన్ను కూడా తీసుకున్నాను. పూలపై పాదములు మోపెనుగడి నడిగానంబున నడుచుటెట్లు సీతా నిండు వెన్నెలలో నదియడల్ బ్రాడెడు. సీతా నిండు వెన్నెలలో నదియడల్ బ్రాడెడు. ఎండవేలికి సాయించుటెట్లు చిలుక పలుకులు విన్న నులిగిపడడు నీవు. దానికి చిలుక పలుకులు విన్న నులిగిపడడు నీవు. సింహార్భటుల విని జరుగునెట్లు ఎందరున్నను చిత్తమందు మీదిల్లు నీవు. ఎందరున్నను చిత్తమందు మీదిల్లు నీవు. ఒంటిగా విపిన మందుండుటెట్లు అనచు నేనెట్లు నిన్నిట నుంచి పోవా. దనకి అనచు నేనెట్లు నిన్నిట నుంచి పోవా. దలసి ఉన్నానుగా నా సంతసమున అత్త మామల ఎడకడు భక్తి కలిగి. అత్త మామల ఎడకడు భక్తి కలిగి వారి కృపాచారములు చేయ వలయు పడతి. సీత నా ఎమ్మడి వచ్చినతో
అతి కష్టములు పాలవదు. ఇక్కడే ఉండి అత్తమామల సేవ చేసు సుఖముగా ఉండవాలను. అనయంబు శ్రీరామ చంద్రాయనుడు వినుజోగము చేత నిల్వజాల కురుచున్నప్పుడు పడుకున్నప్పుడు నేను స్మరణకు వచ్చుట మరువజాల మిత్రులడగక నీదు నేను వార్తలు తెలిపి అనశ్వర మిత్రులడగక నీదు నేను వార్తలు తెలిపి మిత్రులడగక నీదు నేను వార్తలు తెలిపి భ్రమలు వార్తలు తెలిపి బ్రతుకజాల నీకై నిరతము ఏడ్చుచు నీకై నిరతము ఏడ్చుచు జీవింపుచున్న వీక్షింపజాల సచియుండిన బతికిన సకునికై ఎదుటనే జుడవలనని ఎల్లవారు ఆశపడదురు కాని రామా అరణ్యమునకిప్పుడు నలుగురు పోగదయ్యా పరమేశ్వర ప్రేమలు నీవే దిక్కని నీవే ఒక సర్వస్వం నమ్మేగాను నన్ను విడిచిపోగొట్టావు నీకు న్యాయం తెలుసుకొని నేను కూడా నీకు వెంట వచ్చాను నన్ను కూడా తీసుకెళ్ళి సీత ఎంత చెప్పినా వినేవి ఉంటాయి కదా. సరే పోదాం పదము. అలాగే పరమేశ్వర.